మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అనగా గురువారం నుంచి 3 రోజుల పాటు వరుణదేవుని అనుగ్రహం కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అనావృష్టి నివారణార్థం దేశం రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మరియు లోక కళ్యాణార్థం వరుణదేవుని అనుగ్రహం కోసం వరుణదేవునికి సంబంధించి సూక్తములు, అనుపాకములు, పారాయణాలు, జపాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, వేద పండితులు, అర్చక బృందం వరుణదేవునికి జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పూజలు శుక్ర శనివారాల్లోనూ నిర్వహిస్తారు. ఆయుష్యం ఆరోగ్యం అవిఘ్నం అజలమైశ్వర్యం పాపం ప్రదేదం రాజనం దర్శయామి నీరాజనం సమర్పయామి గోవిందాయ విద్మహే హిరణ్యగర్భాయ అనంతభోగాస్తు. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో నమః. మన నవ్యాంధ్ర రాజధాని అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి వైశిష్ట్యమైనటువంటి వైష్ణవ ఆలయాలలో ప్రధానమైనటువంటి ఆలయంగా వెలుగొందుతున్న శ్రీ మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు నుంచి త్రయాణిక దీక్షతో వరుణ యాగం అలాగే వరుణ జపం అనేటువంటి ఒక విశేషమైనటువంటి దివ్య కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మశాఖ వారు నిర్వహించాలని వారి యొక్క విజ్ఞప్తి మేరకు అలాగే కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మన కార్యనిర్వహణాధికారి వారైనటువంటి వారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు అలాగే వేద పండితులు అలాగే ఆగమ పండితులు అందరూ కూడా ఈరోజు నుంచి ఒక 3 రోజుల పాటు వరుణదేవుని యొక్క అనుగ్రహం కోసం అలాగే ఈ రాష్ట్రము దేశము అన్ని గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలి అని రైతులందరికీ కూడా ఈ పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా పండాలి అని అలాగే మనకి ప్రధానంగా నీరు యొక్క సమస్యలు ఏది ఉండకుండా ఉండాలి అని అతివృష్టి అనావృష్టి ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి అని చెప్పి సంకల్పంతో వరుణ మంత్రాలని విశేషంగా వరుణ సూక్తాలని పారాయణం చేయడం జరుగుతోంది. అది ఈరోజు మొదలు 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఉత్తర్వుల మేరకు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ అనేక దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా మన మంగళాద్రి క్షేత్రమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యధామంలో కూడా మనం ఈరోజు నుంచి ఆగమ పండితులు మరియు వేద పండితుల యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క విశేషమైనటువంటి మంత్రాలను ఉచ్చారణ చేస్తూ పారాయణ చేస్తూ అలాగే వరుణ జపాన్ని వరుణ సూక్తం యొక్క విశేషమైనటువంటి మంత్రాలని కూడా జపిస్తూ మన రాష్ట్రము దేశము అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అని సంకల్పం చేసి ఈ 3 రోజులు కూడా ఈ వరుణ మంత్రాన్ని అలాగే వరుణ జపాన్ని పారాయణ చేయాలి అని సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి విశేషమైనటువంటి వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి శ్రీ మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత మొదలుపెట్టిన ఈ రోజు నుంచే మనం వర్షాన్ని రావటం గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇలా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. అలాగే 3వ రోజున విశేషమైనటువంటి ఈ వేద
ఘోషతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేయాలి అని మేము నిశ్చయించుకున్నాం. అలాగే అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు కూడా మేము దీన్ని చేయటానికి సంసిద్ధమై ఉన్నాం. అలా ఈ దేశము రాష్ట్రము అంతా కూడా అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి కాపాడి ఏ విధమైనటువంటి భయములు లేకుండా అందరూ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా రాష్ట్రమంతా కూడా ఉండాలి, దేశమంతా కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, అలాగే ముఖ్యంగా కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఆగమ పండితులు, వేద పండితులు, అలాగే అర్చకులు, ఈ దేవాలయ సిబ్బంది అంతా కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించాం. ఆ సంకల్పం భగవంతుడి యొక్క కృపచేత ఎంతో విశేషంగా వైభవంగా ఇది పరిసమాప్తి కావాలి అని సంకల్పిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మొదటి రోజుగా ప్రారంభమై ఇంకొక 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తబడుతూ ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ రాష్ట్రము దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని స్వామివారిని మనసారా కోరుకుంటూ స్వస్తి.